చుందాగనే సత్యదేవా సంవత్సరములు జరుగు చుందాగనే సత్యదేవా విలువైన నీదు కార్యమును విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు తెలియజేయుము మాకు ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా కోపించుచునే నీదు కోపించుచునే నీదు వాత్సల్యము చూపుమయ్యా వాత్సల్యము చూపుమయ్యా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో. కూర్చోండి, వాక్యం చదువుకుందాం. మనం సమయంలో మనము రెండవ భాగం ప్రార్థన కొరకే భాగం మనము కొద్ది మాటలు మనం ధ్యానం చేసి మనం ప్రార్థన కలిగి ఉంటాం. మనము పండుగల ముగించుకుంటాం కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సమయాన్ని జాగ్రత్తగా అలక్ష్యంగా ఉండొద్దు. మన విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. పండుగల ముగిస్తాం. ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా అజ్ఞానుల వలె కాక ఏం చేయాలంట, జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోవాలి. రైట్, మనం జ్ఞానులుగా ఉందాం. రండి, దేవుని వాక్యంలో ప్రార్థన కొరకు మనం పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రార్థన కొరకై దేవుని సన్నిధి అనే పదాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మొదటిదిగా మనం బలహీనతలు ఒప్పుకున్నాం. రెండోదిగా దేవుని సన్నిధిలో ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాం మనం చూద్దాం. రండి, న్యాయాధిపతుల గ్రంథంలోనే 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 20 verse 1. న్యాయాధిపతులు 20వ అధ్యాయం మొదటి వచనం చెక్ చేశారు, చదవండి. 20వ అధ్యాయం మొదటి వచనం. అందరూ పిల్లలు కూడా తీసి అందరూ చదువుదాం. ఒకటి చదవండి ఈ మాట. 20వ అధ్యాయం 1 బైబిల్ తీసి అందరూ కూడా. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1 వచనం. అందరు ఇశ్రాయేల్ అందరూ బయలుదేరి బేర్షెబ వరకును గిలాదు దేశం వరకును వారు సమాజం ఏక మనసు కలిగి. కాబట్టి ఇక్కడ మనం దేవుని సన్నిధిలో మనం రెండో భాగంలో వస్తే దేవుని సన్నిధిలో ఎలాగుండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ప్రజలు చేయవలసిన కానీ దీన్ని మనం వివరించక మెయిన్ చూద్దాం. మొదటి సంగతి చూస్తే దేవుని సన్నిధిలో ఒక చివరిలో రాయడం కదా, వారు మిస్పాలో వారందరూ ఏక మనసుతో కూడుకున్నారు. అంటే ఎలా కూడుకున్నారంటే వాళ్ళందరూ ఏక మనసు. ఎక్కడ కూడుకున్నారు వాళ్ళు? మిస్పా, అదే దేవుని యొక్క సన్నిధి. దేవుని మిస్పా గురించి మనం గతంలో ధ్యానిస్తూ వచ్చాం. మిస్పా అనే ఒక పట్టణం అని, మిస్పాలో ఒక దేవుని సన్నిధి అని, ఒకసారి మళ్ళీ దాన్ని ఏ రాజు ద్వారా మళ్ళీ కట్టబడితో వచ్చింది, అది ఇవి పేరు పెట్టబడింది. మిస్పా చరిత్ర, మిస్పాలో సంగతి గురించి మనం గతంలో ధ్యానించి ఇప్పుడు మనం చూడం. కానీ అయితే ఇప్పుడు మనం ఈ మిస్పాల గురించి దేవుని సన్నిధిలో వారు ఏక మనసుతో కూడుకున్నారు. ఇది మనం ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో మనం సియోనులో దేవుని సన్నిధిలో అందరము ఏక మనసుతో మనం దేవుని సన్నిధిలో కూడుకునే అనుభవం కలిగి ఉంటాం. కనుక మనము కూడి రావటం, కనుక మనం ఆరాధనగా మనం కూడి వస్తాం, ఒక ప్రార్థనగా కూడి వస్తాం, ఒక దేవుని కార్యముగా, ఒక ఆన్లైన్ ప్రార్థనగా, దేవుని కూడికలుగా, బైబిల్ పఠనముగా, మనం ఒక ఉపవాస ప్రార్థన లేదా స్థిరపరచ, ఇలాగ మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే
ఏక మనసుతో మనము కూడుకొనుట. ఇది ప్రభు కోరుతున్నాడు. కనుక దేవుని గ్రంథం రాయబడుతా ఉంది. అలాగ వారు కూడుకున్నారు, పరిశుద్ధాత్ముడు రాయించాడు. మనం కూడా ఏక మనసుతో ప్రార్థన చేసుకుందాం. మనం తీర్మానం చేసుకుందాం ఈ నూతన సంవత్సరంలో. కనుక సంవత్సరంలో జరుగుతుంది కదా, నూతన పరచబడి మనం పాత సంవత్సరం ఉంటే ఏమవుతుంది చెప్పండి? క్యాలెండర్ మారింది అంతే. ఏం మారింది? మనుషులు మారిపోతే కదా. మనుషులు మారిపోతే చాలామంది మనుషులు మారరు. సంవత్సరం మారింది కానీ మారు మనసు పొందరు, బాప్తీసం పొందరు. రక్షణ పొందిన వాళ్ళు కూడా మార్పు రాదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకేం కావాలా? ఏమన్నాడు అబూకు ప్రవక్త? దేవా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నాలో. ఆయన ఎవరు? రక్షణ పొందిన విశ్వాసి, ప్రవక్త. ఆయన మారుమనసు, రక్షణ లేని వ్యక్తి, అవిశ్వాసి కాదు. హబక్కూకు గారు రక్షణ పొంది పరిచర్య చేసే ప్రవక్త. అలాంటి ఆయన ఏమన్నంటే, రక్షణ పొందాను నేను, ప్రవక్తని, అందరూ సంతోషపడతలా. ఇంకా నన్ను నూతన సంవత్సరం జరిగింది అంటే, రక్షణ లేని వారి విషయంలో ఏం కావాలంటే, రక్షణ పొందడం కొరకు వాళ్ళు మారుమనసు పొందడం, నూతనత్వం రావాలి. అప్పుడు క్యాలెండర్ మారిన, సంవత్సరం మారిన ఓకే. లేదు, రక్షణ పొందిన వాళ్ళ విషయాలకు వస్తే ఇంకా నూతన పరచబడాలి. లేకపోతే క్యాలెండర్ మారింది, సంవత్సరం మారింది, ఏమి లేదు, అంత మామూలే కదా. అంత మామూలే, ఇంకేం ప్రయోజనం? క్యాలెండర్ ఒకటే మారిందంటారు కదా. అయితే దేవుడు మన గురించి ఏం ఆశిస్తుందంటే, అందుకు ఒక ఆయన సంవత్సరాల గురించి ఉత్తమమైన సంవత్సరం, దాన్ని ఇంకోటి పోల్చాడు. భక్తుడే, మంచి ఆత్మీయుడు ఆయన. ఆ పదం చెప్పాడు. చెత్త సంవత్సరం, ఉపయోగపడే సంవత్సరం. ఉత్తమమైన సంవత్సరమా, చెత్త సంవత్సరమా, ఉపయోగపడే ఉత్తమమైన సంవత్సరం అన్నాడు. మరి ఏ సంవత్సరం అయిద్దామా? 2026 కదా. ఆయన చెప్పిన, ఆయన మంచి భక్తిపడు, చాలా మంచి దైవజన్, మంచి దైవజన్నారు ఆయన చెప్పిన. కాబట్టి చూడండి, ఈ పదాలు చెప్పిన ఆయన. కాబట్టి దేవుని ప్రజలంగా మనం 2026 ఉత్తమమైనదిగా ఉంటుందా? దేవునికి ఉపయోగపడిద్దా? లేకపోతే చెత్త సంవత్సరంలాగా ఉంటుందా? చెత్త అంటే తెలుసుగా, డస్ట్బిన్ చెత్త. చెత్త మనుషులు అంటారు కదా, చెత్తలు అంటారు. మనం చెత్త వేయడానికి వస్తారు, వాళ్ళు కాదండి. వాళ్ళు కష్టపడి పారిశుద్ధ కార్మికులు. వాళ్ళంటే ఏమంటారు ఒకసారి, చెత్త వేసుకోవడం, చెత్త వాళ్ళు వచ్చారా, చెత్త వాళ్ళు వచ్చారా అంటే అది తప్పు పదం కాదు. చెత్త వాళ్ళ డ్యూటీ, అది పారిశుద్ధ కార్మికులు. అది సరే. కాబట్టి చెత్త సంవత్సరంలాగా ఉండకూడదు మనకి. చెత్త క్రైస్తవులాగా ఉండకూడదు. చెత్త విశ్వాసులుగా ఉండకూడదు కదా. అది ఉత్తమమైన విశ్వాసులుగా మనం ఉపయోగపడే 2026 ఉపయోగపడే సంవత్సరంగా మనం ఉండాలి. కాబట్టి దేవుని అసలు మనం మార్పు రావాలి. ఒప్పుకోవడమే కాదు, దాన్ని ఏం చేయాలంటే మనం విడిచిపెట్టాలి. అలాగా కూడుకోవాలి. కనుక లైవ్లో వినేవాళ్ళు కావచ్చు, దేవుని బిడ్డలుగా రానివారు కావచ్చు, ఈ వాక్యం వింటూ లైవ్లో వింటున్న వారు అందరికీ మనం సార్వత్రిక సంఘం అందరికీ ఈ వాక్యం. కాబట్టి అలాంటి అనుభవం ఒకటి మనం ఈ సంవత్సరం తీర్మానం చేసుకున్నాం. దేవాని సన్నిధిలో మేము ప్రతి ఏక మనసుతో వస్తాము, కూడుకుంటాం ప్రభా అన్ని విషయాల్లో. మనం ఒకటి. రెండో విషయం మనం చూద్దాం. రెండోది, దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి? ఈ సంవత్సరం మొదటి నైట్ ప్రేయరు ఈ సంవత్సరానికి మనకు ఆరంభం. ఇది ఈ సంవత్సరం ద్వారా మనకి నైట్ ప్రేయర్ ద్వారా ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ 2026 సంవత్సరం కొరకే ఈ మొదటి నైట్ ప్రేయర్లో చూడండి, రెండో మాటకు వస్తాం. దేవుడు ఎలాగ ఉండాలంటే, ఈ సంవత్సరం ఉత్తమమైన సంవత్సరం 2000, ఇంకా నూతనపరచబడే సంవత్సరం, ఉపయోగపడే సంవత్సరం, సద్వినియోగం చేసుకునే సంవత్సరం, దేవునికి మహిమ వచ్చే సంవత్సరం, మనం ఆత్మీయంగా ఫలించే సంవత్సరం, బలపరచబడే సంవత్సరం. రండి, రెండో సంగతి చూద్దాం. యెహోషువ గ్రంథం ఆ మాట మన దేవుని సన్నిధిలో వారు 24వ అధ్యాయంలో చూడండి. యెహోషువ 24వ అధ్యాయంలో ఒకటి, ఏక మనసుతో కూడినారు. నిలిచిరనే పదం చూడండి. ఎవరు కనపడదో చూద్దాం, మరి పిల్లలు కానీ పెద్దలు కానీ. మీరు ట్రై చేయండి. ప్రతిభ, ప్రావీణ్య, అధ్యాయం చెప్పాం, వచ్చిన మీరే చూడాలి. 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. నిలిచిరనే పదం ఎక్కడ ఉందో చూడండి. చూస్తున్నారు అభిషేక్, అందరూ పెద్దవాళ్ళు, పిల్లలందరూ. యెహోషువ 24వ అధ్యాయం. ఇంతకు 24వ అధ్యాయం కనపడిందా ప్రతిభ? తీస్తున్నావు 24వ అధ్యాయం. అంతే. ఎన్నో వచ్చిన మొదటి వచ్చంలోనే ఉంది చూడండి. 24వ అధ్యాయం మొదటి వచ్చంలో చివరిలో రావడం కదా, వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. రైట్. ఇప్పుడు రెండో మాట అంటే మనం అంశం ఇస్తే దేవుని సన్నిధి, ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దైవ సన్నిధి. ఈ ప్రపంచంలో దైవ సన్నిధి కంటే ఉత్తమైంది ఏమైనా ఉందా? ఏం లేదు కదండి కదా. అందుకే భక్తుడు అంటాడు, ఆయన అంటాడు, ప్రశ్న పెట్టాడు, పరలోకం కావాలా నీకు ప్రభువు కావాలా అన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? ప్రావీణ్య, పరలోకం కావాలా యేసు ప్రభు కావాలా? యేసు ప్రభు కావాలా? అభిషేక్, పరలోకం కావాలా? యేసు ప్రభు. పరలోకం వద్దా? అడిగిన యేసు ప్రభు కావాలా? పరలోకం అంటే యేసు ప్రభు కావాలి. పరలోకం వద్దా? పరలోకం కావాలా? ఏం కావాలా? స్వరూప, ప్రతిభ, పరలోకం కావాలా యేసు ప్రభు కావాలా? త్వరగా చెప్పి, ఏదో చెప్పండి, పర్లేదు, ఏదో చెప్పండి. పరలోకమా కమల్, పరలోకమా యేసు ప్రభువా? యేసు ప్రభు. రైట్. ఎందుకు అంటే భక్తుడు అంటాడు, యేసు ప్రభు లేకపోతే ఆ పరలోకం కూడా
ఎందుకు? రైట్. అందుకే పరలోకం కంటే కూడా ఏంది గొప్ప చెప్పండి? యేసుప్రభు. అంటే యేసుప్రభు అంటే అర్థం దేవుని సన్నిధి. ఇప్పుడు అందుకే మనం ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అంటే దైవ సన్నిధి అంటే పరలోకం కంటే గొప్ప ఏంటి? యేసుప్రభు కదా! దేవాలయం కంటే గొప్పోడు యేసుప్రభు. కాబట్టి ఇప్పుడు మనము యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ ఏమున్నట్టు? దైవ సన్నిధి ఉన్నట్టు. అందుకే ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దైవ సన్నిధి అంటే చాలా విలువైంది. పరలోకం కంటే కూడా యేసుప్రభు పరలోకం లేడనుకోండి, అక్కడ దేవుని సన్నిధి ఉందా? లేదా? లేదు. ఎక్కడ ప్రభు ఉంటే అక్కడ ఏమున్నట్టు? దేవుని సన్నిధి ఉన్నట్టు. ఆయన ఉంటే సన్నిధి ఉన్నట్టు చాలు. అందుకే ఇద్దరు ముగ్గురు కూడా వారి మధ్య ఉంటారు. అందుకే ఇప్పుడు రెండో దేవుని సన్నిధిలో ఏం చేశారంటే వీళ్ళు నిలిచున్నారు. ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దేవ సన్నిధిలో స్టాండింగ్ నిలబడడం. ఒకటి ఏక మనసుతో వచ్చారు, వచ్చి కూడుకోవడం, రావడం ఒకటి వచ్చి కూడుకోవడం. రెండవది దేవుని సన్నిధిలో నిలబడడం. కనుక దేవుని సన్నిధిలో భక్తులు మొట్టమొదటి నిలబడ్డ వ్యక్తి ఎవరు చెప్పండి? దేవుని సన్నిధిలో ఆదికాండం అబ్రహాం అంటాడు కదా! 18వ అధ్యాయంలో అక్కడ అంటాడు. నేను దేవా అబ్రహాం సమీపించి దేవుని సన్నిధిలో నిలవబడి ఇట్లా నేను కదా! అంటే అబ్రహాం దేవుని సన్నిధి. తర్వాత భక్తున్నారు. ఏలియా నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను. ఈ 3.5 సంవత్సరాలు ఏం పడదు? ఎలీషా అంటాడు నేను ఎవరి సన్నిధిని నిలబడ్డాను. అంటే వీళ్ళందరూ చూడండి దేవుని సన్నిధిలో నిలబడ్డారు. అంటే ఇక్కడ మనం దేవుని సన్నిధిలో నిలబడ్డారు. కానీ దేవుని సన్నిధిలో పారిపోయిన వ్యక్తి యోనా. దేవుని సన్నిధి విడిచిపెట్టిన వ్యక్తి ఉన్నారు కదా భక్తులు. ఎల్లగొట్టబడిన వ్యక్తి కయ్యను. ఆదాములు కూడా వాళ్ళు కూడా ఏదెంతో ఎల్లగొట్టబడ్డారు. కానీ దేవుని సన్నిధి వెళ్ళగొట్టబడ్డం, దేవుని సన్నిధి పారిపోవటం, దేవుని సన్నిధి నిలబడలేకపోవటం. కానీ దేవుని సన్నిధి ఎవరు నిలబడతారో బా ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే నీ సన్నిధి నిలుచు భాగ్యము కదా! దేవుడు అంటే ప్రవక్త జకర్యా 3వ అధ్యాయంలో ప్రభు అంటాడు నా సన్నిధి నిలుచు భాగ్యం నేను నీకిత్తును. ఎంత గొప్ప మాట అది చాలా ఉన్నతమైన పదం, దానికి అర్థం తెలిస్తే. ఆయన సన్నిధి నిలబడ్డాడు. ఏంటంటే అది గొప్ప భాగ్యం. ప్రభువే అన్నాడు స్వయంగా. అది ప్రవక్త చెప్పడం కాదు. ప్రవక్త చెప్పిన బైబిల్ దేవుడు చెప్పినట్టే ప్రభువే స్వయంగా అన్నాడు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇత్తును. నిలిచే భాగ్యం నీకు ఇస్తా. భాగ్యం. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చామంటే ఏంటంట ప్లస్ ఇదేంటిది? భాగ్యం. నీకు కూడా ఇచ్చాడు భాగ్యం. ఇచ్చాడా లేదా మనకి? ఆయన సన్నిధిలో వచ్చే భాగ్యం ఎంత భాగ్యం. ఆయన సన్నిధి నిలిచే భాగ్యం అంటే ప్రభు ఇచ్చాడంట. అది మనకి ఇచ్చాడు భాగ్యం. చాలా మందికి లేదు కదా. చాలా చోట్ల సంఘాలు కూడుకుంటున్నారు, వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు. అందరికి కాదు, చాలా మందికి ఇచ్చాడు. చాలా సంఘాల్లో కూడుకుంటున్నారు, వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు. కానీ చాలా మందికి లేదు ఈ భాగ్యం. కాబట్టి మనకు గమనిస్తే దేవుని బిడ్డలకు రెండోది ఆయన సన్నిధి నిలిచి. అందుకే దేవుని స్థలం మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం నిలవాలి, తప్పించకూడదు, పారిపోకూడదు కదా. దేవుని సన్నిధి విడిచిపోయాడు. మూడో మాట చూద్దాం రండి. దేవుని స్థలంలో ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు మూడోదిగా రండి. న్యాయాధిపతుల గ్రంథంలోనే చదవండి 11 చాప్టర్ 11 వర్స్ 11. జడ్జెస్ 11 న్యాయాధిపతులు 11. కాబట్టి చివరిలో చదవనక చివరిలో యెఫ్తా. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని ఇప్పుడు చెప్పాలి ఏం చేశాడంట ప్రావీణ్య లాస్ట్లో ఏం చేశాడు యెఫ్తా? చూడు చెప్పు ఒకసారి. యెఫ్తా అప్పుడు యెఫ్తా అప్పుడు యెఫ్తా యెహోవా సన్నిధిలో ఏం చేశాడు? ప్రతిభ ఏం చేశాడు? ఇప్పుడు స్కూల్కి వెళ్ళాం, ఏం చేస్తాం? స్కూల్లో చదువుకుంటాం. ఇంటికి వెళ్ళాం, ఇంట్లో ఇప్పుడు నిద్రపోతాం. సరే ఇప్పుడు యెహోవా సన్నిధిలో ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? తన సంగతి అంతా చెప్పుకున్నాడు. అంటే ఇప్పుడు మూడో విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం కూడా మన సంగతి అంతా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని చెప్పుకోవాలి. యెఫ్తా చేసిన పని అంటే తన సంగతంతా యెహోవా సన్నిధిలో ఎక్కడ చెప్పినాడు? రాజు సన్నిధిలో కాదు కదా, మనుషుల దగ్గర కాదు. ఎక్కడ చెప్పాడంటే ఆయన యెహోవా సన్నిధిలో. కనుక మనం ప్రధానమంత్రి చెప్పుకునే దానికంటే సరే కొన్ని అధికారులు చెప్తున్నా తప్పు కాదు, కానీ అధికారులు చెప్పేదానికంటే కూడా దానికి ఆ తలంపు గమనించాలి. అధికారులు చెప్పేదానికి ఎవరికో ఏదో చెప్పేదానికంటే కూడా కొన్ని అవసరమైన తప్పులేదు, కానీ అయితే దానికంటే ప్రాముఖ్యత అంటే యెహోవా సన్నిధిలో యెహోవాకు చెప్పుకోవటం కదా. అందుకే ఆదికాండం 25వ అధ్యాయంలో ఈ సంగతి అడగవెళ్ళను ఎవరంట ఎవరంట 25వ అధ్యాయం ఆదికాండం ఈ సంగతిని అడగవెళ్ళండి. అంటే దేవుని సన్నిధిలో అడగవెళ్ళటం, దేవుని సన్నిధిలో తన సంగతి చెప్పుకోవడం, తన సంగతి వినిపించటం, తన పరిస్థితి ఏం చెప్తుందో తెలుసు అక్కడ. అయ్యా నేను తోలివేయబడినాను. యెఫ్తా అయితే నేను అక్కడ సహోదరులు ఏం చేశారంట? తోలివేశారు. ఎందుకంటే అతను వేశ్యకు పుట్టినవాడు చెప్పేసి తోలివేశారు. తండ్రి ఆస్తిలో నీకు స్వాస్థ్యం లేదని చెప్పేసి తోలివేయబడ్డాను. ఎలాంటి ప్రభు అంటే అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేసేస్తా ఇశ్రాయేలుకు న్యాయాధిపతిని చేశాడు. అద్భుతమైన కార్యం, ఎవరు చేయలేని కార్యం దేవుడు జరిగించాడు యెఫ్తా ద్వారా. దేవుడు చేశాడు కార్యం. కాబట్టి చూడండి, అంటే మనం గమనిస్తే ఇక్కడ మూడోది ఏంటంటే దేవుని సన్నిధిలో సంగతంతా చెప్పుకోవడం ఏం చూపిస్తుంది తెలుసా? ప్రే టు గాడ్. దేవునికి మనం ప్రార్థన చేయడం చూపిస్తుంది. మన అక్కర్లు, మన ప్రతి పరిస్థితి, మన సమస్యలు ప్రతీది కూడా, మన ఆత్మీయ విషయాలు, భౌతిక విషయాలు, ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మనం దేవుని సన్నిధిలో మనం చెప్పుకునే ఆధిక్యత, అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఈ ఆజ్ఞ అందుకే ప్రార్థన, ప్రేయర్ ఇస్ పవర్ఫుల్ వెపన్ అన్నాడు. ప్రార్థన ఆయుధం. ఈ ప్రార్థన మనం ఒక ఆయుధం లాంటిది. ప్రార్థన ఒక తాళపు చెవులు లాంటిది, సమస్యకు తాళపు చెవులు లాంటిది. ఈ ప్రార్థన ఉపయోగించుకున్న భక్తులు ఒక ప్రాంతంలో, దుబాయ్ దేశంలో సహోదరి, ఆమె ఆ దేశంలో జాబ్ చేస్తూ ఉంటుంది. భర్త ఇండియాలో ఉంటాడు. ఇండియాలో ఆమె 3:30 గంటల టైంలో ఆ ప్రాంతంలో దేవుని ప్రేరేపణ వస్తుందంట. లేచి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి ప్రభువా. ఆల్రెడీ ఆమె పడుకునే ముందే భోజనం చేసి, పడుకునే ముందు బైబిల్ చదువుకుని మంచిగా ప్రార్థన చేసుకుని పడుకుంది. అయినా సరే 3:30 టైం, తెల్లవారుజాము 3:30 టైంలో ప్రార్థన లే అని ఆత్మ ప్రేరేపణ కలుగుతుంటే, నేను ప్రార్థన చేసి పడుకున్నాక ఈ 3:30 టైంలో లేవాలంటే కొంచెం నిద్రమత్తుగా సమస్య లేవాలి. అని ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ. సరే తట్టుకోలేక, సరే ఎంత ప్రేరేపణ ఏందా, ఒక సమస్య ఉంది, నీ భర్తకు సమస్య వస్తుంది, నీ భర్తకు సమస్య వస్తుంది, ప్రేరేపణ తోడు అంటే, అయ్యా సరే ఏంటి ఆ భర్త సమస్య అన్నట్టుగా ప్రేరేపణ అని చెప్పేసి ఆమె ఆ దుబాయ్ కంట్రీలో ఆ టైంలో ఉండి 3:30కి లేచి ఇంకా భారంతో ఇంకా 3:30 నుంచి 5 దాకా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుందంట. అయ్యా ఏదో సమస్య అని చెబుతున్న భర్త, ఏంటో సమస్య, భర్తకు సమస్య ఏంటో ప్రభా ఈశ్వర సహాయం చేయండి, ఈ సమస్య తీసే, నేను ఇక్కడ వేరే దేశంలో ఉన్నా ప్రభా అని భారంతో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంట. 5 తర్వాత 5 అయిపోయినాక అప్పుడు ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే అక్కడ బిడ్డ ఫోన్ ఎత్తారంట. బిడ్డ ఫోన్ ఎత్తి, మా డాడీకి ముందుగానే ఆర్చ్లో నొప్పి వస్తుంది, మా టైంలో డాక్టర్ పిలిపించినాము, పల్స్ పడిపోయి నేను చూస్తూ వచ్చినాము, ఊపిరి కూడా ఆడలేదు పరిస్థితి వచ్చేసింది. అయితే దేవుని కూడా ఏమో కానీ 3:30 టైంలో మరలా ఊపిరి పల్స్ ఆడటము, మళ్ళీ ఊపిరి ఆడటం, అట్లాగా మెలకు వచ్చేసి లేచినాడు, అద్భుతంగా జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఏడ్చుకుంటూ ఈ పరిస్థితిని చెబుతుంటే అప్పుడు అర్థమైంది. ఏమి తెలుసా? అదే 3:30 టైంలో దేవుని ఆత్మ ఏం చేసింది? ప్రేరేపించింది. నీ భర్త కోసం ప్రార్థన, ప్రార్థన అంటే లేచి 3:30 సమయంలో భారంతో ప్రార్థిస్తే ఆ ప్రార్థనే మరణాన్ని తప్పించిన కారణం. అందుకే ప్రార్థన చూడండి ఎంత ఉన్నతమైందో. కాబట్టి చూడండి, ప్రార్థన ఆత్మను రక్షిస్తుంది. ప్రార్థన హిజ్కియాకు ఆయుష్నిచ్చింది. ప్రార్థన మరణం తప్పిస్తుంది. ప్రార్థన జరగని, అందుకే భక్తులు అంటాం, ప్రార్థన వలన జరగింది ఏది కూడా లేదు ఆయన చిత్తంలో, ప్రతిది కూడా. అందుకే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత శక్తివంది. కానీ ఈ దినాల్లో అత్యంత నిర్లక్ష్య పెట్టేది ఏంటంటే మళ్ళా ప్రార్థన. ప్రార్థన అంటే అందుకని విసుగుదల, అత్యంత విసుగు తెచ్చేది ఏంటి తెలుసా? ప్రార్థన. యేసు చెప్పాను, నేను చెప్పట్లేదు. లోకాసు 18 మీరు విసుగక అంటే ఏమొస్తుంది తెలుసా? ఇసుగు ఉంటుందని యేసు చెబుతున్నాడు. మీరు ఇసుగు వచ్చిందా? ప్రార్థన అంటే ఏమొస్తుంది చెప్పండి? ఇసుగు వస్తుంది. అందుకే ప్రార్థన అంటే రారు. ప్రార్థన అంటే బాగా కదా. సో చాలా మందికి థ్యాంక్స్ గివింగ్కి వస్తారు, కృతజ్ఞత కొడుకు వస్తారు, అనేక కార్యక్రమాలకు ఎంతసేపు ఏదైనా సరే ఫంక్షన్లకు ఏదైనా వెళ్తారు కదా. ప్రార్థన కొడుకు అంటే రారు కదా. అంటే ప్రార్థన అంటే విసుగు. అయితే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చాలా పవర్ఫుల్. ప్రార్థన అంత శక్తివంతమైన దాని విలువ తెలిస్తే ఆ ప్రార్థన ద్వారా మనం అనేకమైన కార్యాలు పొందుకుంటాం. ముందుకెళ్దాం మనం. మూడవది దేవుని సన్నిధిలో సంగతంతా ప్రార్థన చేయడం. మన సంగతంతా ప్రార్థనలో ప్రభువు చెప్పడం. 4 చూడండి, చదవండి. జడ్జెస్ చాప్టర్లోనే 13 13 అధ్యాయం 15 వచనం. 13, 15 ఈ మాట చూసి మనం ప్రార్థనకు వెళ్దాం. 13, 15 చాలా. ఇక్కడ మనిస్తే ఎవరు చెప్తున్నారు ఈ మాట? అది ఎవరంట? మానవ. మానవ అంటే ఎవరి తండ్రినా? సంసత్. ఈ సంసత్ తండ్రి ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని అయ్యా నీ సన్నిధిలో మేమేం చేస్తామంటే ఒక మేకపిల్లని తీసుకొచ్చి మీకు అర్పిస్తామా. దీన్ని అర్పించేదాకా నువ్వేం చేయాలా? ఆగాలి. ఇక్కడ అంటే ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు మానవ? ఒక మేకపిల్లని తీసుకొచ్చి అర్పిస్తా. ఎవరికి అర్పిస్తారంట? అక్కడ వచ్చిన వాస్తవానికి అక్కడ ఎవరంట వచ్చింది? ఎవరు చెప్పండి అక్కడ? యెహోవా దూత. కానీ అక్కడ కింద తర్వాత అర్థమైంది, అరే మనతో ఇప్పుడు దాకా మాట్లాడింది ఎవరు? యెహోవా దూత. అంటే యెహోవా దూత అనే వాళ్ళకి తెలియదు. అది యెహోవా దూత అని తెలియదు. తర్వాత వచ్చిన ఉంటుంది. అప్పుడు యెహోవా దూత అని తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు. అంటే ఒక దైవజన్ అనుకున్నారు కదా. మా మా అందుకే అంటాడు, అయ్యా ఈ మానవ భార్య దగ్గరికి వచ్చిన దేవదూత అయితే ఆ దైవజనుడు వచ్చి చెప్పాడు. మొట్టమొదటి మానవ భార్యకి చెప్తాడు. తర్వాత అదే విషయాలు మాకు తెలియపరచాలయ్యా. ఏ విషయాలు తెలియపరచాలి? వాళ్ళు మంచి ఆలోచన ఏమని, మాకు సంతానం లేరు అప్పుడు గొడ్రాలు,
బిడ్డ దయచేయబడ్డాం. ఈ ఇచ్చే బిడ్డను ఎలా ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలి? ఏం నేర్పాలో? ఏం చేయాలి? ఆ బిడ్డకి ఏం చేయమంటారయ్యా? అని అవి సంగతులు మాకు తెలియజేయమని మరలా ప్రార్థన చేస్తా వాళ్ళు ఆశ కలిగి ఉంటే రెండోసారి కూడా భార్య దగ్గరే ప్రత్యక్షం దూత వస్తది. అయితే ఇప్పుడెళ్ళి ఆమె ఏం చేసింది? భర్త చేసింది. ఇప్పుడు భర్త చూస్తున్నాడు. ఆ దైవజన్ దైవజన్ అనుకోని చెప్పేసి, "అయ్యా ఇగో యెహోవా సన్నిధిలో మీకేం చేస్తామంటే ఒక మేకపిల్లని తీసుకొచ్చి అర్పిస్తా." ఇక్కడ ఏంటంటే దేవుని సన్నిధిలో నీవు కుమారుడు ఇస్తాడని చెప్పావు. ఆ కుమారుడికి ఏమేమి చేయాలో కూడా ఏమి నేర్పాలో కూడా ఆ విషయాలు ఏం చేశారు దేవదూత? తెలియజెప్పాడు. కుమారుడు ఇవ్వటం ఒకటి, ఇస్తాడని చెప్పటం. రెండోది ఆ కుమారుడికి ఏం చేయాలో కూడా సంగతులు తెలియపరచు. అందును బట్టి మాకు మాకు కుమారుడు ఇస్తా అని చెప్పి మా అవస్థ తీరుస్తున్నావు. ఆ కుమారుడు వాళ్ళ ఆశ ఏంటి ప్రార్థన? ఏం చేయాలా ఆ కుమారుడికి ఏం నేర్పాలో అది కూడా చెప్పాడు. ఇప్పుడు కృతజ్ఞత నింపడి ఏం అర్పిస్తాం దేవుని సన్నిధిలో? బలర్పిస్తాం. మేకపిల్లని అర్పిస్తాం. అంటే ఈ మాట మనకేం చేస్తుంది సార్? నాలుగోది కృతజ్ఞతతో ఆహారం అర్పిస్తున్నాం. అబ్రహాం గనుక కృతజ్ఞతతో అంటే ఇంక పిల్ల పుట్టతల్లికి ఆయన ఏం చేశాడు? విందు చేశాడు. 18వ అధ్యాయంలో పుట్టదు. 21వ అధ్యాయంలో పుట్టారు. పుట్టిన తర్వాత ఏం చేశాడు మళ్ళా? 21వ అధ్యాయం గొప్ప విందు చేసినాడు. పుట్టక తల్లికి విందు చేశాడు. పుట్టక ముందు చేశాడు. ఆయన గొప్ప కృతజ్ఞతాపరుడు. ఈయన ఈయన కూడా మంచి కృతజ్ఞతాపరుడు. అంటే ఒక కార్యం తెలియపరచగానే మౌనంగా ఉండకుండా, అయ్యా నీకు నేను ఏమైనా అర్పించాలి, మేకపిల్లని అర్పించాలా అయ్యా? అర్పించాలి. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒకటే పదం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఏ విషయంలో ఎప్పుడు కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో కదా. 1 తెస్సలోనిక 5:16 ప్రతి విషయంలో ఎల్లప్పుడూ కృతజ్ఞతందు మీరు నిలకడగా ఉండండి, మెలకువ కలిగి ఉంటాడు. కృతజ్ఞత అది దావీదు జీవితంలో చాలా ఎక్కువ ఉంటుంది. మనోహరలో కనపడుతుంది, అబ్రహాములో కనపడుతుంది, భక్తుల జీవితాల్లో. దేవుని బిడ్డలకు మనం కూడా ఎప్పుడు దేవుని స్థలంలో మనం కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. అందుకు మనం చెప్పుకున్నాం, ఆరాధన చెల్లించాలి, స్తుతి చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పటికీ మనం దేవుని కృతజ్ఞత ఉండాలి. ఆయన కార్యాలు బట్టి కృతజ్ఞత, ప్రతి దినం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి రోజంతా కాపాడు కృతజ్ఞత. ప్రతి దినము ప్రతి పరిస్థితుల్లో, ప్రతి కార్యం, ప్రతి విషయంలో, ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతతో జీవించాలి. కృతజ్ఞతలమై. నెంబర్ 5 లాస్ట్ జడ్జెస్ చాప్టర్ 20:1 20 అధ్యాయం 22 అధ్యాయం 22 27 అందరం చదువుకుందాం చివరిగా లాస్ట్ 22 యెహోషువ గ్రంథం దయచేసి యెహోషువ గ్రంథం జాషువా ద బుక్ ఆఫ్ జాషువా 22:27 యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి మనం చివరిగా చదువు. 22వ అధ్యాయం 27వ వచనాన్ని అందరము కలిసి చదవం. చదవండి. మన దహన బల్ల విషయంలోను, సమాధాన బల్ల విషయంలోను యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలటకు యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదన్నమాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకున్నట్లు అది మాకును మీకును తర్వాత మనం తరముల వారికి మధ్య. ఇప్పుడు మనకు కావాల్సిన భాగం ఏంటి? యెహోవా సన్నిధి మధ్యలో ఉంది. 3వ లైన్ ఏముంది ఇక్కడ చెప్పండి? యెహోవా ఆయన సన్నిధిలో సేవ. ఇప్పుడు చెప్పండి 5వది ఏంటంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలా? సేవ చేయాలి. దేవుడు కోరేది అదే. ఆయన సన్నిధిలో మనం సేవించాలి. అందుకే ఆయన సన్నిధిలో ఆయన పరిచర్య చేయండి. పరిచారకులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సేవకులారా ఆయన సేవించండి. మనం యాజకులం అంట. కొత్త నిబంధన ప్రకారం మన అందరూ ఏమని చెప్పండి? రాజులైన యాజకులు. మరి యాజక సేవ చేస్తున్నామా? చాలామంది కొంతమంది చేస్తున్నారు, మంచిదే. అందరు చేస్తున్నారా? అందరు చేయట్లేదు. కొంతమందే చేస్తున్నారు. అంటే కొంతమంది విశ్వాసులు యాజక సేవ చేస్తున్నారు, కొంతమంది దేవుని సేవ చేస్తున్నారు, దేవుని సేవకులతో కలిసి చేస్తున్నారు, కొంతమంది దేవుని సేవ చేసే విశ్వాసులు ఉన్నారు. ప్రభు స్తోత్రం. అయితే చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు సేవ చేయటంలా, సేవ మానేశారు. ఇందాక మనం చూసాం ఒప్పుకోలు ప్రార్థన. సేవ మానేశారు. ఆయన సేవను వదిలిపెట్టారు, సేవను విడిచిపెట్టారు. క్రైస్తవులు, విశ్వాసులు, యాజకులు సేవ చేయట్లేదు. అయితే దేవుని బిడ్డలుగా దేవుడు మన గురించి ఏంటంటే ఆయన సేవ చేస్తే, ఒకడు నన్ను సేవిస్తే నా తండ్రి ఎక్కడ ఉంటాడు అక్కడ అతను ఎక్కడ నా తండ్రి కూడా అక్కడ ఉంటాడు. అంటే సేవ చేసే వారి దగ్గర ప్రభు ఉంటాడు. అంతేకాదు ఒకరిని సేవిస్తే నా తండ్రి వారిని ఘనపరుస్తారు. ఆనరబుల్ ఘనపరుస్తారంట. ఆయన సేవించిన వారికి ప్రతిఫలం ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది. కనుక మనం 5వది ఏంటంటే ఆయన సన్నిధిలో ఈ నూతన సంవత్సరం మనం తీర్మానం చేసుకున్నాం. అలాగా ప్రభు సన్నిధిలో మనకి ఎంత అవకాశం దొరికితే అంత సేవ చేయాలి. ఎంత సేవ చేస్తే అంత ప్రతిఫలం. అందుకే కొంతమంది భక్తులైతే మన సమయం లేదు కానీ భక్తులైతే వాళ్ళ జీవితాల్లో ఒక ఆయన ఉండేది, శాంతారావు గారని. ఆయన గురించి చాలా మంచి విషయం చెప్పాడు అడ్వైట్ గారు. శాంతారావు గారు ఆయన పని ఏంటో తెలుసా? వాక్యాలు రాసుకుంటూ వెళ్తుంటాడు స్తంభాల మీద. వేరే లాంగ్వేజ్ నేర్చుకుని, ఇంగ్లీష్, హిందీ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి రాస్తాడు.
ఎక్కడ చూసినా ఆయన ఉదయం లేవటం ఒక ఒక సైకిల్ ఉంటది. వెనక మళ్ళా ఓ డిక్కీలాగా ఉంటది. పెయింట్సు, తర్వాత చిన్నది చిన్నది ఒక పాత్ర ఆహారం వండుకొని పెట్టుకుంటాడు. రాష్ట్రాలు తిరిగాడు. ఆయన ఎడ్వర్డ్ గారు మంచి వర్తమానికుడు కదా! ఆయన వాళ్ళ బంధువు ఉన్నాడంట. వాళ్ళ బంధువు ఇంట్లో ఈయన శాంతారావు గారు ఆయన ఎవరిని ఎప్పుడు ఏమి అడగడు. ఆయన ఏమి అడగడు. ఎళ్లి అయితే రాత్రి కొంచెము ప్రభువుని నమ్మిన బిడ్డలు రాత్రి కొద్దిగా షెల్టర్ ఇస్తే చాలు. నా రాత్రి ఉంటే నేను మళ్ళీ ఉదయం లేసిపోయి వాక్యం రాసుకుని నా డ్యూటీని కంటిన్యూ చేసుకుంటానండి. ఏమైనా రాత్రి కొంచెం ఉండటానికి అది కూడా ఫుడ్ గాని ఏ అవకాశం అడగట్లా. ఓన్లీ రాత్రి కొంచెం నిద్రపోవడం నైట్ అది చాలా అడిగాడు. అప్పుడు ఈయన ఫోన్ చేస్తే చెప్పాడంట. అప్పుడు ఎడ్వర్డ్ గారు చెప్పారంట. ఆయన చాలా మంచి భక్తిపరుడు. ఆయన గురించి చక్కగా చేర్చుకోండి. మీకు నో డౌట్ ఎలాంటి ఇబ్బంది లేదంటే ఎడ్వర్డ్ గారి బంధువు ఇంట్లో బంధువు ఇంట్లో ఆ రాత్రి ఉన్నాడంట. ఆ రాత్రి ప్రార్థన చేసుకొని, విశ్రాంతి తీసుకొని మళ్ళా పొద్దున్నే వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో అడిగారంట. "అయ్యా! వెళ్ళిపోతున్నట్టు" "ఆ! వెళ్తాను. నేను వెళ్ళాలండి నా డ్యూటీ అండి. పొద్దున్నే ఎర్లీగా ఏంటంటే వెళ్ళాలి. మరి కొంచెము తర్వాత భోజనం చేసుకొని టిఫిన్ చేసుకుంటే కాదండి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన అంతే అలాగ వెళ్ళిపోతున్నాడంట. తర్వాత వెళ్ళిపోయి ఇంకోటి అడిగాడంట. "అయ్యా! మీరు అన్నం పచ్చడి పక్కన చట్నీ బాక్స్ ఉంటదంట. ఆ అన్నం ఒకటే వండుకున్నాడు. కూర కూడా చేసుకోడంట. ఆ చట్నీతోనే అన్నం. మరి చట్నీ ఏంటి అంటే కూర చేసుకోవాలి. ఇంకొక పని చేయాలంటే టైం నాకు సమయం కొంచెం వేస్ట్ అయిపోతుంది. ఆలోగా నేను ఒకసాట వాక్యం రాస్తే, ఆ వాక్యం చదివి బాగుపడతారు. ఎంతమంది చనిపోతున్నారండి. అంటే ఆయన ఆశ చూడండి. సమయాన్ని వేస్ట్ చేయకూడదని దాని గురించి ఎడ్వర్డ్ గారు చాలా చక్కగా చెప్పారు. తెలుసు కదండీ ఎడ్వర్డ్ గారు విన్నారా కమల్? విలియం ఎడ్వర్డ్ అని అంటారండి. రైట్. ఎడ్వర్డ్ గారు. మా గంటెల ప్రకాష్ గారు, ఎడ్వర్డ్ గారు మంచి వర్తమానికులు. అలాగా ఆయన గురించి చెప్పాడంటే ఆయన గురించి గట్టిగా చెప్పాడు. కూర వండుకోవడానికి సమయం వేస్ట్ చేయకూడదని. ఎడ్వర్డ్ గారు చెప్తే అంటే చూడండి, అంటే ఒక ఆత్మ వాక్యాలు రాస్తే అదే పనులు సేవలో చచ్చిపోయేదాకా అదే సేవ. అద్భుతంగా ఆయన ఏంటంటే ఒకరోజు అడవిలోకెళ్ళిపోయాడంట. అడవిలోకెళ్ళి చుట్టూ గిరగేసి వాక్యాలు రాసి తెలియని వేరే రాష్ట్రం అడవుల్లోకెళ్ళి గిరగేసి పెట్టాడంట. గిరగేసి పడుకుని ప్రభా నేనేమి కోరట్లేదయ్యా. ఏ మృగాలు వచ్చి నాకు హాని చేయకుండా చాలు ప్రభా అని కానీ గిరగేసి పడుకున్నాడంట. తెల్లాదాన్ని చూస్తే గిర చుట్టూతా సింహాలు ముద్రలు, పులుల ముద్రలు ఉన్నాయంట. కానీ ఏమి కూడా చేయలేదు. అప్పుడప్పుడు మన పులి ముద్ర గుర్తు చెప్తా ఉంటారు వార్తల్లో. పులి ముద్ర తిరిగిన ఆ అచ్చు ముద్రలు చూసి. అద్భుతంగా దేవుడు. అంటే ఇంకా చెప్తే చాలా విషయాలు కానీ సరే మనకు చూస్తే గమనించాడు. అంటే ప్రభువుని సేవించే విషయంలో ఎంత చేస్తే అంత. ఎంత చేస్తే సేవ అంత. మన విశ్వాసం గుర్తుపెట్టుకుని ఎంత సేవ చేస్తే అంత ఫలితం ఉండదు. సేవకులు గాని, విశ్వాసులు గాని. కానీ అందుకే మనం దేవుని బిడ్డలుగా సమయాన్ని మనం సద్వినియోగం చేస్తాం. అందుకే ఏ ప్రార్థన, ఏ పరిచయం, ఏ కూడికైనా సరే ఎంత అవకాశం జరిగితే అంత మనం కలిగి ఉండాలి. అలాగే మనం దేవుని బిడ్డలంగా. కాబట్టి మనం 5 విషయాలు చెప్పండి. నెంబర్ 1 మొట్టమొదటి సంగతి ఏంటంటే 1 దేవుని సన్నిధికి ఏక మనసుతో వచ్చి కూడుకున్నారు. వచ్చారు. దేవుని సన్నిధికి రావాలి మనం. దేవుని సన్నిధికి రావాలి అన్ని విషయాల్లో దేవుని కూడుకోవాలి ఏక మనసుతో. నెంబర్ 2 రెండోది దేవుని సన్నిధిలో నిలిచారు. నిలబడాలి. స్టాండింగ్ నిలబడాలి. పారిపోకూడదు, తప్పించకూడదు. మూడోది నెంబర్ 3 దేవుని సన్నిధిలో తమ సంగతి ప్రార్థన చేయాలి. మన ప్రతిదీ ఆత్మీయ విషయాలు, దేవుని విషయాలు మన సంగతులని దేవుని చెప్పుకోవాలి. నెంబర్ 4 దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? కృతజ్ఞత అర్పించాలి దేవుని సన్నిధిలో. నెంబర్ 5 ఆయన సేవ. ఈ 5 విషయాలు ప్రభు మనకు సహాయం చేయండి గాక. ప్రార్థన చేస్తాం. మోకరించండి ప్రార్థన చేస్తుంది. వాక్య పిలుగులో మనం ప్రభుత్వంలో 5 అంతల అనుభవాలు ప్రభా అని సిద్ధపరచని మొదటిగా దేవుని స్తుతిద్దాం. ఈ వాక్యానుసారంగా మన బలహీనతలు ఎక్కడైతే దేవుని స్థలం మనం ఇంకా ఈ విషయాల కొరతలు ఉంటే క్షమాపణ ఒకసారి అడుగుదాం. ఎన్నిసార్లు మనం క్షమాపణ వరకుంటున్నాం. ఈ 5 అంతల విషయాలు కూడా క్షమాపణ అడుగుతాం. ఈ వాక్యాన్ని మనం అప్లై చేసుకుందాం. ఈ వాక్యానుసారంగా ఈ సంవత్సరం అంతా ప్రభా నీ సన్నిధిని ఏక మనసుతో కూడి వస్తాను ప్రభా. నీ సన్నిధిలో ప్రతి అన్ని విషయాల్లో నీ సన్నిధిలోను ప్రభా నిలుస్తానయ్యా. నీ సన్నిధిని నిలబెట్టు ప్రభా. ఆయన నిలబెట్టని అడగాలి. మనం కూడా నిలబడడానికి మనసు కలిగి ఉండాలి. అలాగని ప్రభు నీ సన్నిధిలో నేను నా సంగతి అంతా చెప్పుకోవడంలో ప్రతిదీ కూడా నీ సన్నిధిలో నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. నీ సన్నిధిలో నేను సేవిస్తాను ప్రభా. తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మనం సర్వలోకంలో ప్రజలందరి రక్షణ, సార్వత్రిక సంఘం క్షేమం, ప్రపంచమంతా పరిచర్య కొరకు నశించిపోతున్నారు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనం ప్రపంచం ఎన్నో వేలాది మంది చనిపోతున్నారు. అనేక భయంకరమైన దుర్మరణాలు, మరి ఎంతో భయంకర ఘోర మరణాలు. 60 సంవత్సరాల వయసు రాకుండానే చాలామంది చనిపోతున్నారు. దేవుని బిడ్డలు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కూడా మనం 60 సంవత్సరాలు గ్యారెంటీ లేని జీవితాలు మనం ఉన్నాం. ఎంత భయంకరమని చూస్తున్నాం. మనం దేవుని సేవకుడు మణిబాబు ఇద్దరు వెళ్తా తెనాలి వెళ్తా ఉంటే ఫ్లెక్స్ చూస్తే అన్నయ్య అన్న కూడా అంటున్నాడు. చాలామంది అన్న చిన్న వయసులో చనిపోతున్నారు అని అంటున్నాడు. అన్న కూడా కరెక్టే, చిన్న వయసులోనే. కాబట్టి మనకు ఆ వయసు ఎప్పుడు తెలియదు. మనకు ఉన్న వయసు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు మనం జీవించే వరకు ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. 5 అంతల అనుభవాలు ప్రభు మనకు సహాయించినట్లు అనేక రక్షణ నశించిపోతున్న ఆత్మల రక్షణ, సంఘక్షేమం కొరకు హెబ్రోను పరిచర్య, సార్వత్రికంగా సియోను పరిచర్య కొరకు మనకి గ్రామాల రక్షణ కొరకు ప్రార్థిద్దాం.
తిరిగి రేపు దినం గురజాల్లో మందిర యానివర్సరీ మీటింగ్ దేవుని మహిమార్థంగా జరిగినట్టు ప్రార్థన చేద్దండి. ఆదివారం 2 స్థలాల ఆరాధన పరిచయకు ప్రార్థన చేద్దండి. తిరిగి మరి సోమవారం 3 రోజులు 12, 13, 14 వెలగపూడి లీవ్ ఉన్నాయి. తర్వాత 15, 16, 17 మనకి తర్వాత జేమ్స్ అంటే మన సువార్త కోస్ టీం వాళ్ళు మా చెన్నై టీం అక్కడ చలవపాడు ప్రాంతంలో వీబీఎస్ పరిచయలు ఉన్నాయి. తర్వాత సేవాపాలన ప్రత్యేక కుడికలు ఉన్నాయి. మనకి వాస్తవానికి వచ్చే వారం కలిగి ఉందాం అనుకున్నాం. అయితే ఇది కొంచెం 16 దాకా కూడా ఈ పండుగ ఉందని చెప్పారు కనుమని. ఈ టైంలో మనకు అసలుకే చాలా ఎదిరింపులు ఉన్నాయి. ఈ పండుగ రోజు మన ప్రార్థించడం మంచిది కదని ప్రస్తుతం అయితే మనము వచ్చే వారంలో అంటే పై వచ్చే వారంలో 23, 24, 25 మరి శుక్ర, శని, ఆదివారాలు ఉంటాయి. అక్కడ స్వార్థ టీం కూడా ఒక 15 మంది దాకా మనకు దగ్గరకు వస్తారు వాళ్ళు. అలాగే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. 3 రోజులు బ్రదర్ చెప్పాడు. ఎక్కడ స్వార్థకి వెళ్ళినా 3 రోజులు ఉపవాసం ఉంటామన్నా అది దేవుని మహిమ కొరకు చెబుతానని చెప్పాడు బ్రదర్. అంటే తన ఆత్మీయంగా ఏ స్వార్థకి వెళ్ళినా ముందు దినం 2 రోజులు 3 రోజులు ఉపవాసం అన్న మీరు కూడా సంఘాసులు చెప్పండి అందరు మీరు కూడా 2 రోజులు 3 రోజులు ఉపవాసాలు ఉన్నానని చెప్పారు. మంచిదే, అది కూడా మా ఆశపడేదే. కాబట్టి వాళ్ళ ప్రార్థనలు మనం ఒక 2 దినాలైనా ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. ఈ పరిచర్య కోసం ఆత్మల కొరకు సంఘం కొరకు దేవుని బిడ్డల కుటుంబాలు బలపరుచుకున్నట్లు మనకి ప్రభుత్వం అయితే 12, 13, 14 మాత్రం కన్ఫామ్గా లెసన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి మనం ఎలగపూడలో 3 డేస్ ఉండాల్సి వస్తుంది. ఈ 15, 16 ప్రభుత్వం అయితే 15, 16 మధ్యాహ్నం దాకా ఉదయం 10 నుంచి 1, 10 to 1 o'clock అలాగే మనం ఉపవాస ప్రార్థన ఏర్పాటు కలిగి ఉంటాం. 14, 15 తారీఖులు ఇంకా 16, 17 వీబీఎస్లు ప్రత్యేక కొడుకులు ఉన్నాయి. 15, 16 15, 16 14 దాకా ఎలగపూళ్ళు ఉంటాయి. 12 నుంచి 14 దాకా 15, 16 2 రోజులు మనకు మందిలో ఇక్కడ ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. 10 నుంచి 1 దాకా అలాగే మనం కలిగి ఉంటాం. తిరిగి మధ్యాహ్నం 16 మధ్యాహ్నం అయిపోయిన కంచెన వెళ్ళాల్సి వస్తుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం అట్లా వీబీఎస్ పరిచయం 2వ సెక్షన్లో పాలు పొంది డే మొత్తం ప్రభుత్వం అయితే ప్రభు కృపిస్తే శనివారం అలాగా వీబీఎస్ పరిచయంలో మనం అక్కడ అక్కడ ఆహ్వానం ఉంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా రమ్మని చెప్పారు. ప్రభుత్వం పరిచయం ఉంటుంది కనుక మనకు స్థానికంగా అలాగే ఈ విషయాలకు ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ విషయాలు ప్రార్థన చేద్దాండి. సువార్త పరిచర్య కోసము ఈ సెలవు దిన 2 రోజులు మనకు మందిరంలో ఉపవాస ప్రార్థనల కొరకు ప్రార్థన చేద్దామండి. తర్వాత మరి ఇంకా సంక్షేమ ప్రభుత్వం అయితే మందిరం పని ప్రభుత్వం అయితే పైకి లేపి మరి చేయడం ఏది దేవుని చిత్తం విషయాలు బయలుపరిచినట్లు కుటుంబాలకు రక్షణ. ఇంకో అసలు ప్రాముఖ్య విషయం ఏంటంటే పద్మా సిస్టర్ కూడా మధ్యాహ్నం కూడా వచ్చి ఈరోజు మధ్యాహ్నం కొంచెం ఉపవాస ప్రార్థన జరిగింది మందిరంలో. అంటే కొంత వ్యక్తిగతంగా సిస్టర్ కూడా వచ్చారు. మధ్యాహ్నం దాకా ప్రార్థన జరిగింది, ఉపవాస ప్రార్థన. సిస్టర్ కూడా తను కూడా చెప్పారు బాబు సిద్ధపడిందని. వాళ్ళ భర్త కూడా ప్రభుత్వం ఆటంకం గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి సిద్ధపడతా ఆటంకం ఇప్పుడు సిద్ధపడింది ప్రభుత్వం బట్టి. ఇంకొక బాబు శాల్యం కూడా ప్రభుత్వం అయితే అన్న దైవ సేవకులతో మాట్లాడాము. క్రీస్తుదాస్ అన్న ప్రార్థన చేయండి. మనకు ఫిబ్రవరి మొదట వారంలో ప్రభు చిత్తం అయితే ఒక 2 బాప్తిస్టాలు ఉంటారు కనుక ప్రత్యేక కూడికి పెట్టి బాప్తిస్తాలు ఉంటాయి. ఆల్రెడీ సంపూర్ణంగా సిద్ధపడగలిగింది. మధ్యాహ్నం కూడా చెప్పింది సిస్టర్ పద్మా సిస్టర్. శాల్యం కూడా రెడీగా ఉన్నాడు. ఇంకా ఎవరైనా ప్రభు చిత్తం అయితే ఇవ్వలేదు. అలాగే మనం ఈ విషయాలు ప్రార్థించి పద్మా సిస్టర్ శాల్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఫిబ్రవరి మొదటి వారంలో మన మధ్య దైవ సేవకులు వచ్చి ప్రత్యేక కూడిక ఇక్కడ ఈ నెల జనవరిలో మనకు సువార్తలు ఉన్నాయి కాబట్టి అందుకోసము ఫిబ్రవరి మొదటి వారంలో ఇక్కడ బాప్తిస్తాల పరిచర్య కూడికి మనం ఈ ప్రత్యేక కూడిక కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ సంవత్సరం మనం సంవత్సరం వాగ్దానం చూడండి. దేవుడు వాగ్దానం అంటే యెహోవా రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఆ మాట ధ్యానం చేస్తూ వచ్చాం. అంటే రక్షణార్థమైన యెహోవా అంటే రక్షిస్తాడు ప్రభు రక్షణ. కానీ ఈ వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేద్దాం భారంగా. ఈ సంవత్సరం చాలామంది రక్షణ పొందాలి, దేవుని కృపలో రక్షణ పొందాలి. దేవుని హస్తబలం కుడి హస్తం, దక్షిణాస్తం కుడి హస్తం, ఆయన హస్తము బలం దేవుని బిడ్డలు మన మధ్యలో సంఘంలో చూపాలి. దేవుని కార్యాలు చేయాలి. ప్రభు మనల్ని బలపరచాలి. దేవుని బిడ్డలు బలపరచాలి. కుటుంబాలు బలపరచబడాలి. దేవుని బలమైన కార్యాలు ప్రతి విశ్వాస ప్రతి బిడ్డలో దేవుడు జరిగించాలి. మరి ఆత్మీయంగా భౌతికంగా దేవుడి కార్యాలు జరగాలి. ఈ వాగ్దానం కూడా కీర్తన 20:6 వాగ్దానం ఎత్తి మనం భారంతో ప్రార్థన చేద్దాం. ఇలాగ చివరిలో మీ కొరకు వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రార్థన దేవుని దాసు ప్రభు బలపరచినట్లు ప్రార్థించండి. పిల్లలు మీరు మనసులో ప్రార్థన చేసుకుని మనం పండుగలు ముగిస్తాం కాబట్టి భారంగా ప్రార్థన చేయండి. ఏకీభవించి ప్రార్థన చేయండి. పిల్లలు మీరు మనసులో పెద్దోళ్ళు భారంతో చేయండి. ఏకీభవించండి.